Hi friends, I am Ravi Kumar, Leo Digital Technology. Today our topic is on-page SEO. Last video lo మనం SEO గురించి డిస్కస్ చేసాం. on-page SEO అనేది SEOలో పార్ట్. అయితే on-page SEOలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి వెబ్సైట్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలని చెప్పేసి సెర్చ్ ఇంజన్లో వెబ్సైట్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలని చెప్పేసి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ముందుగా వచ్చేసి అసలు వాట్ ఈజ్ ఆన్-పేజ్ SEO అంటే మనం ఆప్టిమైజేషన్ అనేది మన ఓన్ ఇన్సైట్లో చేస్తాం, వెబ్సైట్లో ఆప్టిమైజ్ చేస్తాం. లైక్ లింక్స్, డిస్క్రిప్షను, URL ఇవన్నీ వచ్చేసి మనం డైరెక్ట్గా ఆన్ సైట్ అంటే మన ఇన్ ఫ్రంట్ ఆఫ్ మన డైరెక్ట్ మన వెబ్సైట్లో చేసే వాటిని ఆన్-పేజ్ SEO అంటారు. ఏదైతే మన కళ్ళ ముందు డైరెక్ట్గా కనిపిస్తా వెబ్సైట్లో మనం ఆప్టిమైజ్ చేస్తామో వాటిని ఆన్-పేజ్ SEO అంటారు. అందులో వచ్చేసి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటి ఒకసారి చూద్దాం. అవేంటంటే మెయిన్ టైటిల్, డిస్క్రిప్షను, తర్వాత మెటా డిస్క్రిప్షను, తర్వాత హైపర్ లింక్స్, తర్వాత వచ్చేసి కీవర్డ్స్, URL, తర్వాత ఆప్టిమైజ్ ఇమేజెస్, యాడ్ సోషల్ షేరింగ్ లింక్స్, SEO ఫ్రెండ్లీ కంటెంట్, తర్వాత EAT కీవర్డ్ ఆప్టిమైజేషన్. ఇలా వచ్చేసి దాదాపు ఒక 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి టైటిల్ ఆప్టిమైజేషన్. టైటిల్ ఆప్టిమైజేషన్ అంటే మనం యాక్చువల్గా మన వెబ్సైట్ గురించి కానీ వేరే వెబ్సైట్ గురించి కానీ బ్రౌజర్లో సెర్చ్ చేసేటప్పుడు సెర్చ్లో క్వరీ ఇస్తాం. ఆ క్వరీ ఇచ్చినప్పుడు గూగుల్ కొన్ని రిజల్ట్స్ని చూపిస్తుంది. అందులో చాలా పేజెస్ ఉంటాయి, తర్వాత చాలా వెబ్సైట్లు ఉంటాయి, కొన్ని లక్షల వేలు సంఖ్యలో మనకి ఆ లింక్స్ని చూపిస్తుంది. అందులో వచ్చేసి మెయిన్ లింక్స్లో ఎప్పుడైతే మనం క్వరీ ఇస్తామో ఆ క్వరీకి సంబంధించిన సెర్చ్ ఇంజన్లో మనకి సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజీలో ఏవైతే మనకి లింక్స్ వస్తాయో వాటిలో మనకి టైటిల్, డిస్క్రిప్షను, URL అనేది ఉంటుంది. అది అలా రావాలంటే మనం ముందుగా SEO చేయాలి మన వెబ్సైట్ని. ఆ SEOలో ఆన్-పేజ్ SEO అనేది ఒక భాగం. అందులో వచ్చేసి ఈ టైటిల్, డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. టైటిల్ ఆప్టిమైజేషన్ ఇది మన ఆన్-పేజ్ SEOలో మెయిన్ ఇంపార్టెంట్. కీవర్డ్ని బేస్ చేసుకొని ఈ టైటిల్ని యూజ్ చేస్తాం. ఒక వెబ్సైట్కి మెయిన్ టైటిల్ అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఇలా ఆప్టిమైజ్ చేయటం వల్ల మన సెర్చ్ ఇంజన్లో ఎప్పుడైతే మనం క్వరీ ఇచ్చి మన వెబ్సైట్ గురించి సెర్చ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని గూగుల్ తొందరగా అర్థం చేసుకొని మనకి రిజల్ట్స్ డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి రిలేటెడ్గా మనం కొన్ని కీవర్డ్ని బేస్ చేసుకొని మన టైటిల్ని క్రియేట్ చేయాలి వెబ్సైట్లో. అది టైటిల్ యొక్క పార్ట్ ఆన్-పేజ్ SEO. నెక్స్ట్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్. ఇందాక చెప్పినట్టు మనం ఎప్పుడైతే మనం సెర్చ్ ఇంజన్లో మనం క్వరీ ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజీలో లింక్స్ వస్తాయి కదా, ఆ టైటిల్ కింద మనకి డిస్క్రిప్షన్ వస్తుంది. దాన్నే మెటా డిస్క్రిప్షన్ అంటారు. ఈ డిస్క్రిప్షన్ కూడా
దాదాపు మనకి 150 వాట్స్ లోపే ఉండాలి. టైటిల్ వచ్చేసి 60 వాట్స్ లోపే మనం ఉండేటట్టు చూసుకోవాలి. దీని ద్వారా ఏంటంటే కొంచెం కంటెంట్ క్వాలిటీ యూజ్ చేసి రాయటం వల్ల ఎవరైతే మన బ్రౌజర్లో వెబ్సైట్ గురించి సెర్చ్ చేస్తారో వాళ్ళకి ఈజీగా టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ అర్థమయ్యి వాటిని బేస్ చేసుకొని మన పేజీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈజీగా అర్థం అవడం కోసం కీవర్డ్ బేస్ చేసుకొని టైటిల్స్ని డిస్క్రిప్షన్ని మనం క్రియేట్ చేయాలి. అదొక ఎస్ఈఓలో ఇది ఆన్ పేజీలో ఇదొక ఎస్ఈఓ పార్ట్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్ ఆప్టిమైజేషన్. యాక్చువల్గా హెడ్డింగ్ అనేది మెయిన్ వెబ్సైట్లో హెడ్డింగ్స్ అనేవి రకరకాల హెడ్డింగ్స్ ఉంటాయి. అందులో వచ్చేసి H1, H2 ఇట్లా H3 నుంచి దాదాపు H6 వరకు హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. అందులో మెయిన్ వచ్చేసి H1 ట్యాగ్ అనేది హెడ్డింగ్ అనేది H1కి మెయిన్ ఒకటే ఉంటుంది. ఆ కీవర్డ్ని బేస్ చేసుకొని మనం టైటిల్ చేసి ఏదైతే మనం హెడ్డింగ్ H1కి హెడ్డింగ్ ఇస్తామో అది మనం సెర్చ్ చేసేటప్పుడు కూడా మెయిన్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. H1 హెడ్డింగ్ అనేది టైటిల్ అంటారు. టైటిల్ అనేది వెబ్సైట్కి చాలా ముఖ్యం. అది కీవర్డ్ని బేస్ చేసుకొని మనం ఇవ్వడం వల్ల మన సెర్చ్ ఇంజన్లో మన వెబ్ పేజీ తొందరగా ఆప్టిమైజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ H1కి ఎప్పుడైతే మనం కీవర్డ్ టైటిల్ ఇస్తామో కీవర్డ్ని బేస్ చేసుకొని ఆ వార్డు నెక్స్ట్ హెడ్డింగ్ H2 నుంచి H6 వరకు రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే H2 అనే హెడ్డింగు తర్వాత ఎన్నిసార్లు అయినా రిలేటెడ్గా H6 వరకు యూజ్ చేసుకోవచ్చు. బట్ H1 అనేది యూనిక్గా ఉండేటట్టు చూసుకోవాలి. అదొకటి. తర్వాత URL ఆప్టిమైజేషన్. ఈ URL ఆప్టిమైజేషన్ అనేది మనం యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనేది మనకి ఎప్పుడైతే మనం సెర్చ్ ఇంజన్లో క్వరీ ఇచ్చి మనం ఇచ్చినప్పుడు సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజీలో మనకి టైటిల్ డిస్క్రిప్షన్తో పాటు URL కూడా చూపిస్తుంది. ఆ URL కాకుండా మనం ఎప్పుడైతే మనం న్యూ ట్యాబ్లో మన వెబ్సైట్ని క్లిక్ చేస్తామో ఆ వెబ్సైట్ న్యూ ట్యాబ్లో ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని కింద మనకి URL అనేది మనకి చూపిస్తుంది. ఆ URL టైటిల్ అనేది షార్ట్ అండ్ యూనిక్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అదేంటంటే మనకి సపోజ్ SEO ఆప్టిమైజేషన్ లైక్ బెస్ట్ డిజిటల్స్ ఇన్ గుంటూరు అనే దాంట్లో మనం బెస్ట్ డిజిటల్ అనే అలాంటి కీవర్డ్స్ యూజ్ చేసుకొని URL షార్ట్గా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అదొకటి. తర్వాత కీవర్డ్ ఆప్టిమైజేషన్ అనేది మనకి దాదాపు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో దాదాపు అన్ని టాపిక్స్లో కీవర్డ్ అనేది చాలా ముఖ్యం. అదేంటంటే మనం ఎప్పుడైతే మన వెబ్సైట్లో కంటెంట్ని బేస్ చేసుకొని మనకి యూజర్స్ కానీ ట్రాఫిక్ కానీ పెరుగుతుంది. ఆ కంటెంట్ అనేది కీవర్డ్ని బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తామన్నారు. కీవర్డ్ని బేస్ చేసుకొని ఆ కంటెంట్ని మనం తయారు చేయాలి. ఆ కంటెంట్లో దాదాపు 50 వర్డ్స్ లోపే ఎక్కువ కీవర్డ్స్ని యూజ్ చేయడానికి చూసుకోవాలి. అందులో మనకి LSI కీవర్డ్స్, తర్వాత రిలేటెడ్ కీవర్డ్స్ ఇలా ఉంటాయి. కొన్ని కీవర్డ్స్ వచ్చేసి పేజీ కింద డిస్ప్లే అవుతాయి. అవి ఏంటంటే మనం ఆ కీవర్డ్స్ ఇవ్వడం వల్ల ఆ కీవర్డ్ని బేస్ చేసుకొని తర్వాత LSI కీవర్డ్స్ని వీటిని బేస్ చేసుకొని గూగుల్ అనేది మన వెబ్సైట్ని తొందరగా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అలాగా ఈ కీవర్డ్ అనేది వెబ్సైట్ కంటెంట్లో, తర్వాత డిస్క్రిప్షన్లో, తర్వాత టైటిల్స్లో ఇలా రకరకాలుగా దాదాపు అన్ని టాపిక్స్లో కీవర్డ్ అనేది చాలా
ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనం కంటెంట్ కానీ, ఎడిటింగ్ కానీ, తర్వాత టైటిల్ కానీ ఇలా అన్నిటినీ మనం క్రియేట్ చేస్తాం. ఇలా ఒక సిస్టమేటిక్గా అయిన కీవర్డ్ని యూజ్ చేయటం వల్ల గూగుల్ తొందరగా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మనకి రిజల్ట్స్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో మన రిజల్ట్స్ అనేది చూపించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఏంటంటే కీవర్డ్ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే అన్ని రకాలుగా వచ్చేసి టైటిల్స్లో కానీ, డిస్క్రిప్షన్లో కానీ, ఎడిటింగ్స్లో కానీ అనేది కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆప్టిమైజ్ ఇమేజెస్. తర్వాత మనం ఎప్పుడైతే ఈ వెబ్ పేజ్లో కొన్ని ఇమేజెస్ని వాడతాం, కంటెంట్ని పోస్ట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇమేజ్ యొక్క వెబ్సైట్ యొక్క ఆప్టిమైజేషన్ కోసం కానీ కొన్ని ఇమేజెస్ని వాడతాం. ఆ ఇమేజెస్ని ఏంటంటే కరెక్ట్గా ఒక సిస్టమేటిక్గా యూజర్స్కి అర్థమయ్యేటట్టు, కంటెంట్కి రిలేటెడ్గా, మన వెబ్సైట్కి రిలేటెడ్గా అనేది మనం ఇక్కడ ఇమేజ్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మనం కంటెంట్ ఒకసారి పోస్ట్ చేస్తామో, ఏదన్నా పోస్ట్ చేస్తామో మన వెబ్సైట్ నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసినప్పుడు ఇమేజెస్ ఉన్నప్పుడు దానికి కొన్ని లింక్స్ కానీ తర్వాత ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ఆ పోస్ట్ని చెక్ చేసినప్పుడు ఆ యూజర్స్ ఎప్పుడైనా చూసి క్లిక్ చేసినప్పుడు అదేంటంటే మనకి మన వెబ్సైట్లోకి రావడానికి యూజ్ అవుతుంది. అట్లా వెబ్సైట్కి వచ్చినప్పుడు మన వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు ట్రాఫిక్ పెరగడం వల్ల దానికి వెబ్సైట్ ఓనర్కి యూజ్ అవుతుంది. ట్రాఫిక్ పెంచుకొని దాన్ని అతను క్యాష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ రకంగా మనకి ఈ ఆప్టిమైజేషన్, ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది మన వెబ్సైట్లో ఇమేజెస్ కంటెంట్ కానీ, కంటెంట్ రిలేటెడ్, తర్వాత ఆల్టర్నేటివ్ ట్యాగ్, ఒక్కోసారి ఇమేజెస్ పెట్టినప్పుడు ఇమేజ్ డిస్ప్లే అయినప్పుడు ఈ ఆల్టర్నేట్ ట్యాగ్ అనేది ఇమేజెస్కి ఆల్టర్నేట్గా యూజ్ అవుతుంది. అది ఎలా అంటే మన వెబ్సైట్లో ఏదన్నా ఇమేజ్ పోస్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇమేజ్ని మన వెబ్సైట్లో పెట్టినప్పుడు ఒక్కోసారి వెబ్సైట్ ఇది నెట్ స్లో అయినప్పుడు అక్కడ ఇమేజ్ అనేది క్లియర్గా అర్థం కావాలి. ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవునప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మన కర్సర్ పెట్టినప్పుడు ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది, కంటెంట్ అనేది. అదే ఆల్టర్నేట్ ట్యాగ్ అంటారు దానివల్ల ఏంటంటే ఆ ఇమేజ్ ఏందనేది, ఆ కంటెంట్ని, ఆ టైటిల్ని చూసి ఇమేజ్ ఏందనేది వాళ్ళు అర్థం చేసుకోవటానికి, యూజర్స్ కానీ విజిటర్స్ కానీ అర్థం చేసుకోవటానికి ఈ ఆప్టిమైజ్ ఇమేజెస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైపర్ లింక్స్. హైపర్ లింక్స్ అనేది మన వెబ్సైట్ కంటెంట్లో అక్కడక్కడ మనం హైపర్ టెక్స్ట్ ఇస్తాం. హైపర్ టెక్స్ట్ అనేవి ఏంటంటే లింక్ రిలేటెడ్గా ఉంటాయి. ఆ హైపర్ టెక్స్ట్ని మనం క్లిక్ చేసినప్పుడు అవి మన వెబ్ పేజ్లోనే వేరే పేజ్లోకి, వేరే హోమ్ పేజ్ కానీ, నెక్స్ట్ అబౌట్లో కానీ అట్లా ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ ఉంటాయి. ఆ హైపర్ టెక్స్ట్ ఏం చేస్తాయి అంటే హైపర్ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ అనేది ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ ఉంటాయి. ఆ హైపర్ టెక్స్ట్ని బేస్ చేసుకొని ఆ లింక్స్ యాక్చువల్గా ఈ ఆన్ పేజీ ఎస్ఈఓలో ఆన్ సైట్లో ఏదైతే మన వెబ్సైట్ పేజెస్ ఉన్నాయో ఆ పేజ్ వరకే ఈ లింక్స్ అనేది ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ కానీ అది ఇంటర్నల్గా లింక్స్ అనేవి యూజ్ అవుతుంది. అవే ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఆ పేజీ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓలో వస్తాయి. ఇక్కడ హైపర్ టెక్స్ట్ యూజ్ చేసుకొని మన లింక్స్ అనేది ఇంటర్నల్, ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి హైపర్ లింక్స్ అది వర్క్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మన సెర్చ్ ఇంజిన్ అనేది మన వెబ్సైట్ని తొందరగా అండర్స్టాండ్ చేసుకొని మనకి డిస్ప్లే చేయడానికి, ఎస్సీఆర్పీలో డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత యాడ్ సోషల్ షేరింగ్ లింక్స్. ఈ సోషల్ షేరింగ్ లింక్స్ అనేవి మనకి వెబ్సైట్
కింద కొన్ని లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ని మనం ఇవ్వటం వల్ల ఏంటంటే మన వెబ్సైట్లోకి ఆ లింక్స్ ప్రెస్ చేసినప్పుడు ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ మన వెబ్సైట్లోకి డీటెయిల్స్గా సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. అవి యాడ్ సోర్స్ షేరింగ్ లింక్స్ అనేవి మనం ఇవ్వచ్చు ఇవ్వవచ్చు. కానీ ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక్కోసారి విజిటర్స్ మన లింక్స్ని ప్రెస్ చేయడం వల్ల ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ మన వెబ్సైట్ కంటెంట్లోకి వెళ్ళి స్పెండ్ చేయడం వల్ల ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. అది ఏంటంటే వెబ్సైట్ ఓనర్కి యూజ్ అవుతుంది. తర్వాత SEO ఫ్రెండ్లీ కంటెంట్. ఈ SEO ఫ్రెండ్లీ కంటెంట్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఈ SEOలో మనం ఇచ్చే కంటెంట్ లింక్స్ని బేస్ చేసుకొని కానీ ఇమేజెస్ని బేస్ చేసుకొని కానీ మనం ఎప్పుడైతే సెర్చ్ ఇంజన్లో క్వరీ ఇస్తామో వాటిని బేస్ చేసుకొని యాక్చువల్గా సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజీలో సెర్చ్ ఇంజన్ అనేది రిజల్ట్స్ డిస్ప్లే చేస్తుంది. అలా డిస్ప్లే చేసేది ఏంటంటే అది ఒక రోబోటిక్ టెక్నాలజీ. యాక్చువల్గా వాటిని బేస్ చేసుకొని మనం కంటెంట్ ప్రిపేర్ చేస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కంటెంట్ అనేది మన వెబ్సైట్లో మన యూజర్స్ విజిటర్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా హ్యూమన్ బ్రెయిన్కి హ్యూమానిటీకి రిలేటెడ్గా ఉండేటట్టుగా ప్రిపేర్ చేయటం వల్ల కొంచెం చాలా రియలిస్టిక్గా ఉండేటట్టుగా చూసుకునేదని SEO ఫ్రెండ్లీ కంటెంట్. నెక్స్ట్ వచ్చేసి EAT అనేది ఎక్స్పర్టైజ్ అథారిటేటివ్స్ ట్రస్ట్ వర్తినెస్ అని ఈ EAT అనేది అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం రాసే కంటెంట్ని కానీ తర్వాత అందులో ఉన్న లింక్స్ కానీ ఒక ఎక్స్పర్టైజ్ ఉండాలి. అంటే చూడటానికి కానీ ఒక అందులో ఒక కంటెంట్ ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత చూసే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత వచ్చేసి అథారిటేటివ్నెస్ అంటే దానికి సంబంధించిన ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఒక అథారిటీగా ఉండేటట్టు మన వెబ్సైట్ అనేది కానీ మన కంటెంట్ కానీ మన ఆలోచన విధానం ఒక అథారిటీగా ఉండేటట్టు బేస్ చేసుకొని వెబ్సైట్ని క్రియేట్ చేసి దాన్ని ఆప్టిమైజ్ అనేది చేయాలి. దానివల్ల ఏంటంటే లీగల్ సంబంధించిన కానీ వేరే వాళ్ళ అబ్జెక్షన్ కానీ ఏమి లేకుండా మనం ఒక అథారిటీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ వర్తినెస్. అంటే మనం ఎప్పుడైతే వెబ్సైట్ తయారు చేస్తామో ఆ వెబ్సైట్ని కంటెంట్ని ఇమేజెస్ని టైటిల్స్ని వాటిని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా చూడగానే మనకి వచ్చేసి ట్రస్ట్ వర్తినెస్ అనేది యూజర్ కానీ విజిటర్స్ కానీ కలిగేటట్టు మనం చూడాలి. అదేవిధంగా మనం గూగుల్ అనేది మనం ఈ ఆప్టిమైజేషన్ చేయటం వల్ల యాక్చువల్గా ఈ ఆన్ పేజీ ఆప్టిమైజేషన్ అనేది యాక్చువల్గా దాదాపు మన SEOలో 20% ఇది 20% దాదాపు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఈ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనం SEO ఆప్టిమైజేషన్ చేయటం వల్ల ఆన్ పేజీ SEO చేయటం వల్ల దాదాపు 20% మనకి SEO అనేది యూజ్ అవుతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒక సిస్టమేటిక్గా ఫాలో చేయటం వల్ల SEOలో ఆన్ పేజీ SEO అనేది ఒక 20% అనేది ఒక పర్ఫెక్ట్ మనం ఆప్టిమైజ్ చేసినట్టు ఇక మనం భావించాలి. ఈ వీడియోని అర్థం చేసుకొని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వాటన్నిటినీ మీరు
చెక్ చేసుకుంటూ వీటిని ఫాలో అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్, మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియోస్. రవికుమార్, Leo Digital Tech. Thank you.